హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో క్రిస్పీ గోబీ 65 రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. అచ్చం రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్లా కానీ లేదంటే పప్పు సాంబార్ రసం లాంటి వాటిలోకి సైడ్ డిష్గా అయినా తినేయవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మీడియం సైజు గోబీని తీసుకొని అందులో పురుగులేమీ లేకుండా శుభ్రం చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా ఒక గిన్నెని పెట్టుకొని ఇందులోకి నీళ్ళను పోసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని అలాగే కొంచెం పసుపుని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళలో పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవటం వలన ఇందులో ఉండే చిన్న చిన్న పురుగులు డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటే పోతాయి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న గోబీని ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ముక్కలను అయితే మనం ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇంతకంటే వీటిని మరీ ఓవర్ కుక్ చేసాము అంటే ముక్కలకి కోటింగ్ అనేది విడిపోతుంది. నీళ్లు ఒడిసేంత వరకు స్ట్రైనర్ను పక్కకు పెట్టుకోవాలి. ఈలోగా మనం బ్యాటర్ని అయితే కలుపుకుందాము. ఇలా ఒక బౌల్ను తీసుకొని ఇందులోకి 1/2 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ను కూడా వేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో ఆయిల్ వేసుకొని రబ్ చేసుకోవటం వలన మనకి గోబీ 65 అనేది అచ్చం రెస్టారెంట్లో లాగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే 1 టీ స్పూను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని అలాగే 1 టీ స్పూను ధనియాల పొడిని అలాగే 1/2 టీ స్పూను గరం మసాలా పొడిని అలాగే 1/4 టీ స్పూన్ అంతా మిరియాల పొడిని కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిటికెడంతా రెడ్ ఫుడ్ కలర్ని రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి అంతా పిండిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ వచ్చేసి రెడ్ ఆర్ ఆరెంజ్ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ అండి. అచ్చం రెస్టారెంట్లో లాగా అదే కలర్ రావాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ని అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇలా సరిపడా నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఒక్కసారిగా నీళ్ళని వేసుకున్నాము అంటే బ్యాటరు లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ అనేది ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి స్పూన్తో బ్యాటర్ని తీసుకొని చూస్తే ఇలా స్పూన్కి బ్యాటర్ అనేది కోట్ అయి ఉండాలి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఆల్రెడీ మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా గోబీ ముక్కలన్నిటిని ఈ బ్యాటర్లోకి వేసుకొని ముక్కల్ని మనం మరీ ఎక్కువగా కలుపుకుండా ఇలా పైకి కిందకి అన్నామంటే ఈ ముక్కలకి కోటింగ్ అనేది చక్కగా పడుతుంది. మరీ అలా పడితే అలా ముక్కల్ని కలిపాము అంటే ముక్కలు చిదురైపోతాయి. ఇలా ముక్కల్ని పైకి కిందకి అనుకుంటూ ముక్కలకి బ్యాటర్ని అయితే చక్కగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఒక కడాయిలో ఆయిల్ను వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఫ్లేమ్ని మీడియంకు టర్న్ చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ గోబీ ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకోవాలి. ఆయిల్లో ముక్కలన్నిటిని ఒక్కసారిగా వేయకూడదు. ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న వెంటనే కదిలించకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత కదిలించుకోవాలి. వెంటనే కదిలించాము అంటే ముక్కలకున్న కోటింగ్ అనేది విడిపోతుంది. ఇలా 2-3 నిమిషాల తర్వాత ముక్కల్ని అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ నుంచి తీసుకొని ఇలా టిష్యూ ఉన్న బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూ అనేది పీల్చేస్తుంది. అలాగే మిగిలిన గోబీని కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద ఇలా ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని వెంటనే కదిలించకుండా ఇలా 2-3 నిమిషాల తర్వాత అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఇలా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ నుంచి అయితే తీసుకొని ఇలా బౌల్లోకి అయితే తీసుకోవాలి. ఇలా మనం పకోడీలాగా వేసుకున్న తర్వాత కొంచెం బ్యాటర్ అనేది మిగులుతుంది కదా, ఇందులోకి ఇలా పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని బ్యాటర్ని పచ్చిమిర్చికి చక్కగా పట్టించి ఇలా ఆయిల్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా మనకి రెస్టారెంట్ స్టైల్లో గోబీ 65 అనేది రెడీ అయిపోయింది. చూడండి, మనకి పైన ఎంతో క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అచ్చం మనకి రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఇలా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ రసం సాంబార్ లాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా చేసుకొని తినేవచ్చు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ క్రిస్పీ గోబీ 65 ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.